టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజు శాంసన్ కు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ లో ఆదివారం జరిగిన 5వ టీ20లో సంజు శాంసన్ ఇండెక్స్ ఫింగర్ విరిగినట్లు సమాచారం. జోఫ్రా వేసిన బౌన్సర్ సంజు గ్లోవ్స్ కు బలంగా తాకడంతో చూపుడు వేలు విరిగినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, నెల రోజుల పాటు అతను ఆటకు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఈ గాయం కారణంగా అప్కమింగ్ రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ కు సంజు శాంసన్ దూరం కానున్నాడు. IPL 2025 ఆరంభం మ్యాచ్లకు కూడా అతను దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం సంజు శాంసన్ తన స్వస్థలం తిరువనంతపురం వెళ్లాడు. త్వరలోనే బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరి రిహాబిలేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. NCA గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సంజు మళ్లీ ఆటను మొదలు పెట్టనున్నారు. సంజు శాంసన్ కుడి చేతి చూపుడు వేలు విరిగింది. ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతడు 5 నుంచి 6 వారాల సమయం పట్టనుంది. కాబట్టి అతడు రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ ఆడే అవకాశాలు లేవు. జమ్మూ కాశ్మీర్, కేరళ మధ్య ఫిబ్రవరి 8-12 మధ్య పూణే వేదికగా జరగనుంది. IPL ఆరంభ మ్యాచ్లకు కూడా ఆయన దూరమయ్యే ఛాన్స్ ఉంది అని ఓ BCCI అధికారి మీడియాకు తెలిపారు. ఇంగ్లాండ్ తో 5 టీ20 సిరీస్ లో సంజు శాంసన్ దారుణంగా విఫలమయ్యారు. 5 మ్యాచ్ల్లో ఫుల్ షాట్ ఆడబోయి వికెట్ పారేసుకున్నారు. ఆఖరి టీ20లో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో జోఫ్ వేసిన 3వ బంతిని సంజు శాంసన్ గ్లోవ్స్ కి బలంగా తాకింది. అయితే సంజు శాంసన్ గాయంపై ఇప్పటి వరకు BCCI ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. సంజు శాంసన్ సైతం స్పందించలేదు. రాజస్థాన్ రాయల్స్ సారథి వహిస్తున్న సంజు శాంసన్ దూరమవ్వడం జట్టుకు తీరని లోటే. మార్చి 21 నుంచి IPL 2025 సీజన్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సమయంలోపు అతను కోలుకుంటాడని సంజు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.